నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై జనసేన కన్వీనర్ మూర్తి యాదవ్ అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎస్ ఆయనపై పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. దీనికి స్పందించిన మూర్తి యాదవ్ తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని, అయితే ఆ ఆధారాలను తాను నిరూపిస్తానని, అవి సిబిఐ అలాగే సిట్టింగ్ జడ్జికి మాత్రమే సమర్పిస్తానని ఆయన చెప్తున్నారు. అయితే దీనిపై సిబిఐ ఎంక్వైరీ కోరుతూ మీరు సిబిఐకి లేఖ రాస్తారా జవహర్ రెడ్డి అంటూ ఆయన సవాల్ కూడా విసురుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో మరి సిఎస్ పై సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా? మరి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య సిఎస్ జవహర్ రెడ్డి అలాగే జనసేన కన్వీనర్ మూర్తి యాదవ్ రచ్చ నడుస్తూ ఉంది సార్. అయితే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణకు మీరు సిద్ధమా, సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని చెప్పి కూడా సవాల్ విసురుతున్నారు. నేపథ్యంలో మరి సిఎస్ జవహర్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు సార్? మరి ఆయనపై సిబిఐ ఎంక్వైరీ ఆయన లేఖ రాసుకొని కోరే అవకాశం ఉందంటారా? ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్యూ కాదు. జవహర్ రెడ్డి వర్సెస్ మూర్తి యాదవ్గా దీన్ని చూడకూడదు. ఎందుకంటే దీనిలో వందల కోట్ల విలువైన ప్రజాధనం దుర్వినియోగం, స్వాహ, ఇటువంటి అంశాలన్నీ ఉన్నప్పుడు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం పెద్ద ఎవరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పైన ఇంత తీవ్రమైనటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దీనికి మరి చిత్తశుద్ధి రుజువు చేసుకోవాల్సిన బాధ్యత సిఎస్ పైనే ఉంది. ఎందుకంటే ఆయన మరి తనపై తాను ఎంక్వైరీ కోరుకుంటూ సిబిఐకి లేఖ రాస్తారా? ఇప్పుడు సిబిఐ ఈ దర్యాప్తుకు అంగీకరిస్తుందా? మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై సిబిఐ దర్యాప్తుకు రంగం సిద్ధం అవుతుందా? కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వస్తున్నటువంటి అభియోగాలు ఆరోపణల నేపథ్యంలో నిజంగానే జవహర్ రెడ్డి ఫైల్ సిబిఐకి ఇవ్వబోతుందా అనే ప్రశ్నలు ఇవాళ చర్చల్లో నడుస్తున్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇవాళ అనేక మంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు పనిచేశారు 70 ఏళ్లలో. మోహన్ కందా, కాకి మాధవరావు, జన్నత్ హుస్సేన్, శ్రావణ్ కుమార్, ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు, జన్నత్ హుస్సేన్ కానీ ఐవైఆర్ కృష్ణారావు కానీ ఆ తర్వాత వచ్చినటువంటి అనిల్ చంద్ర పునేట, ఇంతమంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఎవరిపైన లేనటువంటి అభియోగాలు ఈయనపైన ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు ఇవాళ ఇండియన్ సర్వీస్ ఇవాళ అవినీతి కుంభకోణాల్లో ఇంత రొచ్చులో ఆంధ్రప్రదేశ్లో మరి బురదలో పొర్లుతోందంటే మూర్తి యాదవ్ స్పష్టంగా చెప్పాడు. మీరు క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు, క్షమాపణ చెబితే వదిలేస్తాను, ఇంకా నేను ముందుకెళ్ళను, పరువు నష్టం దావా అని అన్నారు. అసలు క్షమాపణ కాదు, కాళ్ళు పట్టుకుంటా. ఏది ఆధారాలు కనుక రుజువు చేయలేకపోతే అని అంటున్నాడంటే మరి ఎంత బలమైన ఆధారాలు లేకపోతే అలా అంటాడు? ఇప్పుడు ఈయన సీక్రెట్ టూర్స్ ఏంటి, ఎందుకు విశాఖపట్నం రహస్యంగా ప్రయాణించాడు అనే దాంట్లో జవహర్ రెడ్డి 2 సార్లు విషయం ఏదో చెప్పాడు. నేనేదో నా ఫ్రెండ్ బిడ్డ పెళ్ళికి వచ్చాను, ఆ పెళ్ళికి వెళ్ళలేకపోయాను కాబట్టి తర్వాత పలకరింపుకి వెళ్ళి అభినందనలు చెప్పాను, భోగాపురం పోర్టు పరిశీలించాను అన్నాడు. ఇప్పుడు అతనంటోంది 13వ తారీఖు పర్యటనో 20వ తారీఖు పర్యటనో కాదు, దానికి ముందు 9వ తారీఖు ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు. ఇప్పుడు 3 సార్లు వెళ్ళాడు జవహర్ రెడ్డి సీక్రెట్ టూర్స్. ఒకటి అప్పన్న స్వామి దర్శనం చేసుకున్నప్పుడు ఆయన్ని కలిసింది ఎవరెవరితో పాటు ఆయన అప్పన్న స్వామి దర్శనం చేసుకున్నారు. అప్పన్న స్వామి దర్శనం తర్వాత అంతర్ధానం అయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది, రిజిస్ట్రేషన్స్ ఏవో జరిగాయి అంటాడు. స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటి అక్కడ భోగాపురం ఆ ప్రాంతాల్లో, ఆనందపురం, పద్మనాభం అనే గ్రామంలో, పూసపాటి రేగ అనే గ్రామంలో, ఈ గ్రామాల్లో 700 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ జవహర్ రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగాయని అతను ఆరోపిస్తున్నప్పుడు గ్రామాల పేర్లు చెప్తున్నాడు. జవహర్ రెడ్డి ఏమంటారు, నా కొడుకు గత 5 నెలల్లో అసలు నేను ఉత్తరాంధ్రయే రాలేదన్నాడు. ఇప్పుడు నీ కొడుకు పేరు మీద జరిగిందా, నీ పేరు మీద జరిగిందా రిజిస్ట్రేషన్స్ అని కాదు, అసలు రిజిస్ట్రేషన్స్ జరిగాయా లేదా? అసైన్డ్ ల్యాండ్స్ 800 ఎకరాలు మరి రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా? వాళ్ళకి అగ్రిమెంట్స్ ఇచ్చారా లేదా? ఆ అగ్రిమెంట్స్ని మీరు ఎన్ని రిజిస్టర్ చేశారు? వీటన్నిటిని బయట పెట్టగలరా? ఇప్పుడు ఒక్క జనసేన మూర్తి యాదవ్ కాదు. వాళ్ళు నిన్న మనం చూసాం, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
అసలు ఇతను చీఫ్ సెక్రటరీయా, ఇతనికన్నా పంచాయతీ సెక్రటరీ నయం అన్నాడు. ఇప్పుడు సోమిరెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు, అదే మామూలు వ్యక్తి కాదు, మాజీ మంత్రి. ఏమంటాడు ఆయన? అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఈ భూముల రీసర్వే, వీటి వెనక మతలబ్ ఏం జరిగింది? భూముల రీసర్వే ఎందుకు చేశారు? రైతులకు ఇష్టం లేకపోయినా భూముల రీసర్వే ఎందుకు ఎత్తుకున్నారు? సీఎం చేయమంటే మీరు చేశారా? మీరు సీఎం చేతిలో పావయ్యారా? దీంట్లో మీకెంత, ఆయనకెంత? ఇది ఒక క్విడ్ ప్రోకో అంటున్నారు. ఏది? జగన్మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి క్విడ్ ప్రోకో ఏంటి? ఇప్పుడు 6 నీకన్నా సీనియర్ అధికారులని కాదని నిన్ను సీఎస్గా చేశాడు, అందుకు నువ్వు ఇచ్చినటువంటి క్విడ్ ప్రోకో ఇదా? ఇప్పుడు మనం అంటోంది ఏంటంటే జవహర్ రెడ్డి గతంలో ఎలా పనిచేశారు, ఇప్పుడు ఎలా పనిచేశారు అనే దీంట్లో అక్కడ ఏం జరిగింది ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఎన్ని వందల ఎకరాలు రిజిస్ట్రేషన్స్ జరిగాయి? బయట పెట్టండి, ఆ వివరాలు ఇవ్వమంటున్నారు. శ్వేతపత్రం ఇవ్వమని ఆ బొండా ఉమానం ఎవరో డిమాండ్ చేశారు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కాదు, ఆర్డి విల్సన్ బీజేపీ అధికార ప్రతినిధి. మీరు భూ కొనుగోలు పథకం ఎందుకు రద్దు చేశారు? ఎస్సీ ఎస్టీల యొక్క భూ కొనుగోలు పథకం రద్దు వెనుక జరిగిన మతలబేంటి? పండ్ల తోటల పెంపకం ఎందుకు రద్దు చేశారు? నర్సరీ పెంపకం ఎందుకు రద్దు చేశారు? ఎస్సీలకి ఈ జీవనోపాధులు, ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు జీవనోపాధులు కలిగించే చట్టాలను రద్దు చేసి కొత్త అసైన్డ్ చట్టం ఎందుకు తెచ్చారు? దాని వెనుక జవహర్ రెడ్డికి ఎంత ముట్టింది? జవహర్ రెడ్డి ఎంత బెనిఫిట్ పొందాడు? జగన్మోహన్ రెడ్డి ఎంత బెనిఫిట్ పొందాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని వేల ఎకరాలు దీని ద్వారా పొందారు రాష్ట్ర వ్యాప్తంగా? వీటన్నిటిపైన తవ్వి బయటకు తీయమంటోంది ఎవరు? విల్సన్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడు? అసలు బడ్జెట్ కేటాయింపులు కాదని అగ్రికల్చర్, నీటిపారుదల, ఇతర శాఖలకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎందుకు దారి మళ్లించారు? ఇప్పుడు దారి మళ్లించడం వెనక హస్తం సిఎస్ది కాదా? జగన్మోహన్ రెడ్డి చెప్పినంత మాత్రాన మీరు నిధులు ఎలా దారి మళ్లిస్తారు? శాసనసభ ఆమోదించిన బడ్జెట్నే మీరు పక్కదారి పట్టించారంటే, దారి మళ్లించారంటే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఎంత తీవ్రమైనటువంటి నేరం. అందుకే వాళ్ళు అడుగుతోంది ఏమని? సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి సిద్ధమా అని అడుగుతున్నాడు ఎవరు? మూర్తి యాదవ్. దానికి మరి ఆయన లేఖ రాసుకోమంటున్నారు ఏమని? తనపై సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమని. జవహర్ రెడ్డి ఇవాళ లేఖ రాయగలరా? సిబిఐని తనపైన విచారణ చేయమని అడగగలరా? అడగండి, అడిగి మీ నిజాయితీని, నిక్కచ్చిని బయట పెట్టండి. అయితే ఇదే సిఎస్ జవహర్ రెడ్డి గారు చంద్రబాబు హయాంలో కూడా మంచి పదవుల్లో ఉన్నారు. అప్పట్లోనే ఈ ప్రభుత్వంలో ఉన్న రహస్యాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి చేరవేశారు అన్న ఆరోపణలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి సార్ మాటలు. అండ్ మీరన్నారు సిబిఐ దర్యాప్తు అని చెప్పి, మరి ఆయన సవాల్ చేసినట్టు ఈయన సిబిఐ దర్యాప్తు కోరతారంటారా? మరి ఎలాగా ఆయన మాటలకి ఈయన స్పందించే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు గతంలో 17-16 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి అయినా తన సామాజిక వర్గానికి చెందిననే ప్రధాన కార్యదర్శిగా పెట్టుకున్నారా? ఏ ముఖ్యమంత్రి అయినా తన సొంత జిల్లా వాడినే ముఖ్యమంత్రిగా పెట్టుకున్నారా? జగన్మోహన్ రెడ్డి తప్ప. జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి తన సొంత జిల్లా వాడు, తన సామాజిక వర్గం వాడినే ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకోవటం ఏంటి? తన చుట్టూ నలువైపులా వాళ్ళనే పెట్టుకోవటం ఏంటి? రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎవరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి? జన్నత్ హుస్సేన్. ఆయనేమి రాజశేఖర్ రెడ్డి సామాజిక వర్గం కాదే. ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎవరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి? మొన్న రీసెంట్గా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఐవైఆర్ కృష్ణారావు. ఆయనదో ప్రాంతం, ఈందో ప్రాంతం, ఆయనదో సామాజిక వర్గం, ఈందో సామాజిక వర్గం. ఏరి కోరి తన జిల్లా వాడు, తన సామాజిక వర్గాన్నే ఎంచుకున్న ప్రతిఫలమా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పాలి సమాధానం. ఒకవైపేమో ప్రభుత్వ సలహాదారుగా తన జిల్లావాడు, తన సామాజిక వర్గీయుడే సజ్జల రామకృష్ణారెడ్డి. తన సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్నది తన జిల్లావాడు, తన సామాజిక వర్గీయుడే ధనుంజయ రెడ్డి. ఇప్పుడు ఈయన అసలు ఎవరు హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అదే జిల్లా, అదే సామాజిక వర్గం, డీజీపీ మొన్నటిదాకా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అదే సామాజిక వర్గం, అదే జిల్లా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఈ గోల్మాల్ ఏంటి? ఇప్పుడు ఈ కుంభకోణాలు, ఈ గోల్మాల్ అంతా బయటికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలనేది వాళ్ళ డిమాండ్. ఏది సోమిరెడ్డి అన్నా అదే, మూర్తి యాదవ్ అన్నా అదే, తర్వాత ఆర్డి విల్సన్ అన్నా అదే అన్నమాట. అప్పుడు ఇన్ని పార్టీలు, ఇంతమంది వ్యక్తులు నీ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు, వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నప్పుడు పరువు నష్టం దావా వేస్తా, క్షమాపణ చెప్పండి, చట్టబద్ధంగా క్రిమినల్ చర్యలకు సిద్ధము, ఇవి కాదు కదా. సింపుల్గా ఒక లెటర్, నాపై ఈ అభియోగాలు ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అన్నీ చేస్తున్నాయి కాబట్టి నేను నా చిత్తశుద్ధిని రుజువు చేసుకోవడానికి, కడిగిన ముత్యంలా బయటకు రావడానికి నాపై సిబిఐ ఎంక్వైరీ కోరుతూ నేనే లేఖ రాస్తున్నాను. జవహర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అని ఒక లేఖ పంపండి. ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అవుద్దని భయమా? చూడాలా మనం జవహర్ రెడ్డి గారు ఈ లేఖ రాసే సాహసం చేస్తారా లేదా చూడాలా. గప్చుప్ సాంబార్ బుడ్డి అంటాడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.